అమ్మవారికి బంతి పూలతో పూజ చేయకూడదు. ఓకే, ఓన్లీ అమ్మవారికి బంతి, అన్ని దేవుళ్ళకి కాదు, కేవలం అమ్మవారికి. స్త్రీ దేవతలు ఎవరికైనా సరే బంతి పూలతో పూజ ఏ చేయకూడదు. గురువు గారు ఏమైనా కారణమా? అంటే బంతి పువ్వు పురుష జాతికి సంబంధించినటువంటి దానికి ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారంగా బంతి పువ్వులు చేయకూడదు. అలాగే గణపతికి తులసీ దళంతో పూజ చేయకూడదు. గణపతికి తులసీ దళంతో పూజ చేయకూడదు. అలాగే విష్ణుమూర్తికి కూడా బంతి పువ్వు పనికిరాదు. విష్ణుమూర్తికి ఏ దేవుడికి మొగలి పువ్వు పనికిరాదు, విష్ణుమూర్తికి కూడా బంతి పువ్వు పనికిరాదు. స్త్రీ దేవతలకి తులసి, విఘ్నేశ్వరుడికి తులసీ దళం పనికిరాదు. అలాగా ఒక్కొక్క సంబంధమైనటువంటి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పుష్పం నిషిద్ధమై ఉందన్నమాట. దాన్ని మనం తెలుసుకుని పూజిస్తే పుష్పాలు ఆనందానికి స్వరూపం. ప్రతిరోజు కూడా ఎవరైతే పుష్పాలతో ఇంట్లో దేవుణ్ణైనా లేదా గుళ్ళో దేవుడికైనా పూజ చేస్తారో వాడి జీవితంలో ఆనందం తప్ప దుఃఖం ఉండదు. ఏదైతే పుష్పం ఈరోజు పూస్తుంది, పువ్వుకి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం ఏంటయ్యా అంటే 4 కాలాలు, అది 24 గంటలు మాత్రమే ఆ పువ్వు ఉంటుంది. 24 గంటల తర్వాత అది వికసించిన తర్వాత 24 గంటల తర్వాత అది మాడిపోతుంది. కేవలం 4 కాలాలే ఉంటుంది. పువ్వు మనిషి యొక్క జీవనాన్ని చెప్తుంది. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలు. బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వార్ధక్య దశ. ఒరే, నేను ఎలాగైతే పూశానో, నేను ఎలాగైతే నశించానో అలాగే నీ జీవితం కూడా నశిస్తుంది. ఉన్నంతకాలము ఆనందంగా జీవనం సాగించడం కోసం నువ్వు ఆరాటపడు. ఉన్నంతకాలం పువ్వు ప్రధానంగా పువ్వు దేనికి? భగవంతుడు పాదాల చెంత పెట్టడానికి. కాబట్టి నేను ఎలాగైతే భగవంతుడి యొక్క పాదాల చెంత పువ్వు పెట్టిన తరువాత నేను నశిస్తున్నానో, నువ్వు కూడా నీకున్న సమయంలో బాల్యంలో కానీ, యవ్వనంలో, కౌమారంలో, వార్ధక్యంలో భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఆ పువ్వు నిర్మాల్యం అవుతుంది, లేదంటే పిచ్చి పువ్వు అవుతుంది. ఆ పువ్వుకి వాల్యూ లేదు.